ఆ కూతురు ఎన్ని లత్తుకోరేషాలేసినా కూడా మొగుణ్ణి చంపేసుకుంటానికి రెడీ అవుతారు, చంపేయటానికి కూడా రెడీ అవుతారు. నీ దారిలోనే కదా నీ బిడ్డ నడిచింది. ఇవాళ అర్థమైందా నీకు? ఎన్ని సంసారాలు ఇట్లా రోడ్డు మీద పడి మీ ఇద్దరి వల్ల? ఎంతమంది భార్యలు బిడ్డలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ తండ్రుల కోసం ఎదురు చూశారు? నీకు అర్థమైందా ఈరోజు? ఇవాళ తల్లి వచ్చేస్తే అప్పచెప్పేసి వెళ్ళిపోవాలి. కన్న తల్లులే వాళ్ళ కూతుళ్ళ జీవితాలు నాశనం చేస్తారా అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా కలుగుతుంది. బిడ్డకి పెళ్లి చేశారు, ఆ ఉన్నతమైనటువంటి సంబంధమే అది. ఆ పిల్లకి విపరీతమైనటువంటి గారాబం చేసినటువంటి తల్లి ఆ చేసినటువంటి వాడితోటి తప్ప మిగిలిన అందరితోటి ఇది ఫ్రెండ్షిప్ చేస్తుంది. బాబు అత్తగారు ఏంటి మీ కూతురు ఇలా చేస్తుంది, మీరు అతి గారాబంగా పెంచారు, నేను అంతకంటే గారాబంగా చూసుకుంటున్నాను, కానీ ఈ పద్ధతి ఏంటండి అని చెప్పేసి అని ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అన్ని చూపించాడు. చూపించగానే ఇంకేముంది, అల్లుడు ఎదవ, అల్లుడు చేతగానాడు, ప్రచారం చేసేసింది, కూతుర్ని తీసేసుకుంది, డివోర్స్ ఇప్పించేసింది, ఇంకో పెళ్లి చేసేసింది, పంపించేసింది. పంపించిన తర్వాత వన్ ఫైండ్ అక్కడి నుంచి జంపు, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ కూతురు ఎక్కడుందో ఎత్తుకుంది, మళ్ళీ తెచ్చుకుంది, మళ్ళీ ఇంట్లో పెట్టింది. చుట్టాలందరూ కాస్త 4 అక్షింతలు వేయటం మొదలు పెట్టారు. ఏమే ఫస్ట్ టైం వాళ్ళది తప్పు అనుకున్నాము, దీనిదే తప్పు, దీన్ని జాగ్రత్తగా పెట్టుకోనగానే చుట్టాలందరినీ జరిపేసింది పక్కకి. జరిపేసేసి అమ్మా కూతుళ్ళు ఇద్దరే పట్టుకొని ఉన్నారు. వీళ్ళ చేష్టలకి పాపం మధ్యలో ఉన్నటువంటి ఆ తండ్రి అనేటువంటి పదార్థం ఎప్పుడో జయ గురుదేవ్